మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న విఏ ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. నదీ జలాలు, నీటి వాటాలు, ప్రాజెక్టులపై బీఆర్ఎస్ చెప్పేవన్నీ అసత్యాలని బలమైన వాదనలతో అసెంబ్లీ వేదికగా ప్రజల ముందుంచాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు స్పష్టం చేశారు. సభ ప్రారంభమై జనవరి 2 వరకు వాయిదా పడిన నేపథ్యంలో మంత్రులు, విప్లతో సీఎం సమావేశమయ్యారు. సభ్యులెవరూ సమావేశాలకు గైర్హాజరు కావద్దన్న రేవంత్ అంశాల వారీగా ఆధార సహితంగా సిద్ధమై రావాలని సూచించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో బీఆర్ఎస్ లేవనెత్తే అంశాల్ని ధీటుగా ఎదుర్కొనేందుకు సర్కార్ సిద్ధమైంది. సోమవారం సభ ప్రారంభమైన వాయిదా పడిన అనంతరం సీఎం తన ఛాంబర్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేశారు. సభలో చర్చకు రానున్న అంశాలు, వాటిపై ప్రభుత్వం తరపున బలంగా వాదనలు వినిపించడానికి చేయాల్సిన కసరత్తుపై మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, విప్లతో రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. ఎజెండా అంశాలపై పక్కా ఆధారాలు, పూర్తి సమాచారంతో సభకు రావాలని మంత్రులకు చెప్పారు. ఒక జిల్లాకు సంబంధించిన అంశంపై చర్చ జరిగే సమయంలో ఆ ప్రాంత ఎమ్మెల్యేలు పాల్గొని గట్టిగా వాదనలు వినిపించాలని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. కృష్ణా గోదావరి జలాల వినియోగం, ఉపాధి హామీ పథకంలో కేంద్రం తెచ్చిన సవరణల బిల్లు, హిల్ట్ పాలసీపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తమ హయాంలోనే 80% పనులు పూర్తయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును పట్టించుకోవట్లేదని బీఆర్ఎస్ వాదన అబద్దమనే ఆధారాలతో సభలో నిరూపించాలని సమావేశంలో నిర్ణయించారు. మంత్రులంతా సభకు తప్పనిసరిగా హాజరు కావాలని, సభ్యులెవరూ గైర్హాజరు కావద్దని సీఎం తెలిపారు. పాలమూరు రంగారెడ్డికి బీఆర్ఎస్ పాలనలో తొలుత 35,000 కోట్ల వ్యయమవుతుందని పరిపాలనా అనుమతులు ఇచ్చి అందులో 80% విలువైన పనులు పూర్తయినట్లు ఇప్పుడు చెప్తున్నారని చర్చకొచ్చింది. అయితే బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 55,000 కోట్లకు పెంచారని, అందులోనూ కాల్వల భూసేకరణకు నామమాత్రపు ధరలు నిర్ణయించిన విషయాన్ని సభలో పూర్తి ఆధారాలతో వివరించాలని సీఎం సూచించినట్లు సమాచారం. రైతులు నష్టపోకుండా ఈ భూములకు ధరలు ఇవ్వాలంటే ప్రాజెక్టు వ్యయం 70,000 కోట్లు దాటే అవకాశాలు ఉన్నాయని, ఇక కేసీఆర్ పాలనలో 80% విలువైన పనులు ఎక్కడ జరిగాయంటూ బీఆర్ఎస్ ను నిలదీయారని భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పాలనలో కృష్ణానదిపై నిర్మాణం ప్రారంభమైన ప్రాజెక్టులను కేసీఆర్ సర్కార్ పట్టించుకోనందువల్లే కృష్ణా జలాల్ని అధికంగా వినియోగించుకునే అవకాశాలు కోల్పోయిన సంగతే సభలో చెప్పాలని సీఎం అన్నట్లు సమాచారం. ఉపాధి హామీ పథకం వల్ల పేదలకు కలిగిన లబ్ధిని వివరించాలని, ప్రస్తుతం కేంద్రం తెచ్చిన మార్పులపైన చర్చించినట్లు సమాచారం. 40% నిధులు రాష్ట్రాలే ఇవ్వాలంటూ తెచ్చిన సవరణలతో రాష్ట్ర ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడనుందని సీఎం చెప్పారు. రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపి పథకం అమలు కాకుండా అడ్డుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించినా బీఆర్ఎస్ ఖండించకుండా మద్దతిచ్చినట్లు వ్యవహరించిందని ప్రస్తావనకొచ్చినట్లు సమాచారం. ఈ అంశాన్ని సైతం సభలో వివరించాలని, బీఆర్ఎస్, బీజేపీ మైత్రి బంధంపై ప్రశ్నించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.